జై స్వరాజ్ పార్టీ ఈరోజు ప్రజల అంటే హైదరాబాద్ కు సంబంధించినటువంటి అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య చెరువుల కబ్జా హైదరాబాద్ లో చాలా తీవ్రంగా ఉన్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని కమిషన్ చేసి కమిషనర్గా రంగనాథ్ అనే ఒక ఆఫీసర్ను పెట్టి హైదరాబాదులో ప్రభుత్వ చెరువులని కబ్జా చేసి నిర్మించుకున్నటువంటి వాటిని కూలుస్తున్నారు. అయితే జై స్వరాజ్ పార్టీ ఏం చెప్తుందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జై స్వరాజ్ పార్టీ చాలా స్పష్టంగా మీకు తెలుపుతున్నది ఏంటంటే, మీరు చేపట్టినటువంటి అంశం నిక్కచ్చిగా చిత్తశుద్ధితో చేయండి. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదు ఎండాకాలంలో కూడా శీతాకాల విడుదలకి ఇక్కడికి వచ్చేవారు. అలాంటిది వేలాది చెరువులు కబ్జాకు గురై వర్షం వస్తుందంటే చిన్నపాటి వర్షానికి రోడ్లు వచ్చి కాలనీలు మునిగిపోతున్నాయి. దీనికి సామాన్యుడెవడు కూడా అందులో పోయి కబ్జాలు చేయలేదు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ మాఫియా వీటిని కబ్జా చేసి ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ దీనికి ఆఫీసర్లు బాధ్యులే, రాజకీయ నాయకులు బాధ్యులే. ఎవరైతే అక్కడ బాధితులరో వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి హైడ్రా అనే అంశాన్ని మీరు చేపట్టినటువంటి సంస్థని దిగ్విజయంగా చేయండి. ఏదో వంక ఏదో ఎల్లయో పుల్లయో మల్లయో 50 కోట్ల కేసేసి దాని వంకన మళ్ళీ ఆపి, లేదా రానున్న రోజుల్లో ఒక 3-4 నెలల్లో దేశంలో ఒక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఇక్కడ పార్టీ ఫండ్ను సంపాదించుకోవడానికి ఎత్తుగడ చేసిరంటే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. మొన్న కేసీఆర్ కూడా ఆ ఎన్క్లేవ్ దాని మీద కబ్జా పోయినట్టే పోయి నాగార్జున దాని మీద ఒత్తిళ్ళు వచ్చో లేకపోతే లాలుచిపడో వెనకడిగి వేసిండు. నేను ఏమంటున్నా జై స్వరాజ్ పార్టీ మనకన్నా ముందే, ఉదాహరణకి 2004, 2005, 2006లో బతుకమ్మ కుంట ఉండే పెద్ద చెరువు రాజశేఖర డ్యాంలో కాలనీగా మారిపోయింది. ఉప్పల్ చెరువు సగం మూతపడిపోయింది. బాలాపూర్ చెరువు సగం మూతపడిపోయింది. అక్కడ బైరామల్ కూడా పెద్ద చెరువు చిన్న ముక్క అయిపోయింది. ఇట్లా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక చెరువుల్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా బిజినెస్ చేస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, హైదరాబాద్ సుందరీకరణ చెందినటువంటి హైదరాబాద్ కావాలంటే చెరువులు లెక్కనే ఉండాలి. వర్షాలు పడితే అక్కడ నీరు ఆగటం వల్ల మనకి చల్లదనం ఉంటుంది, ప్రకృతిని కాపాడుకుంటాము, ప్రజలకు మేలు జరుగుతుంది. అదే క్రమంలో కొంతమంది అమాయకులు, పేద ప్రజలు ఒక మధ్యవర్తి ద్వారా మోసపోయి అక్కడ ఇల్లు కొనుక్కోనో లేకపోతే ప్లాట్ కొనుక్కోనో నివాసం ఉంటాడు. మీరు కూల్చే క్రమంలో అతను కూడా బాధ్యత అవుతాడు. మేమేమంటున్నామంటే, పేదోళ్ళు, నిజమైన పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇవ్వండి, ఇంటి జాగా. వీటిని మాత్రమే సంపూర్ణంగా క్లీన్ చేసి పెట్టండి. రాజకీయానికి లాలూచిపడో ఎన్నికల ఫండ్ కోసమో ఇది చేసి మధ్యన ఏదో కారణం చేసి మీరు వెనకడిగి వేస్తే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు, మోసం చేసినట్టయితుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ పేరుతో మీరు చేస్తున్న దానికి జై స్వరాజ్ పార్టీ మీరు ఇట్లే నిక్కచ్చిగా చేస్తే మీకు సపోర్టింగ్ ఉంటుంది. మీ ఎంత వస్తుంది, అవసరమైతే చెరువుల దగ్గర మేము కూడా మీకు తోడు ఉంటాం. కానీ సగం చేసి కొంతమంది బడా వ్యాపారులు మీకు లేదా మీ వాళ్ళతోటి చేపించి విత్డ్రా చేస్తే మాత్రం మేము ప్రజా పోరాటం చేస్తాం. పేదల్ని కాపాడుకుంటూనే దొంగల్ని అక్కడి నుంచి తరమండి. దొంగల చేతిలో ప్రజలు మోసపోతే దొంగలతోటి వాళ్ళకి పైసలు ఇప్పించండి. సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పేద వెంచర్ వేసి పేదలకు అమ్మి పారిపోయింది అనుకోండి, పేదలు మళ్ళీ ఏం చేయాలి? ఆ కంపెనీ ఏదో ఐడెంటిఫై చేసి దానికి ఈ పేదల పైసలు ఆ కంపెనీతో ఇప్పించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ హైడ్రాని సక్సెస్ఫుల్ గా వెనకడిగేయకుండా క్యాబినెట్ లో మినిస్టర్లు అయినా కొందరు పేర్లు వస్తున్నాయి. మీ క్యాబినెట్ మినిస్టర్ల పేర్లు కూడా చెరువులు కబ్జా చేసి ఫామ్ హౌజులు కట్టుకున్నట్టు
వాళ్ళైనా విడిచిపెట్టకుండా ఖాళీ చేయించాలని స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ వైపు నన్ను ప్రయాణిస్తామని అనుకుంటున్నాము. రంగనాథ్ గారు, ఎస్, మీరు చేస్తున్నటువంటి కృషికి మేము సల్యూట్ చేస్తూనే, ఎంత లేదన్నా ఒక ఆఫీసర్ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే మూసేస్తారు, దాంట్లో నువ్వు పూర్తి చేసేది ఏం లేదు. అయితే మేమేమంటున్నాం అంటే, నీ పని నీకు ఖచ్చితంగా చేయి. రేవంత్ రెడ్డి, నువ్వు వెనక అడుగు వేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి, పైగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొన్న దగ్గర కనపడేటువంటి చెరువులు కూడా చాలా మూతపడ్డాయి. మళ్ళీ వాటినన్నింటిని కూడా తెరిపించు. కాంగ్రెస్ గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు చాలా మూతపడ్డాయి, వాటిని తెరిపించు. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.